అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా. 1 year తర్వాత కేసులు పెట్టారంటే ఇప్పుడు ఏ భయం లేనప్పుడు విచారణకి ఎందుకు వెళ్ళట్లేదు ఇతను? ఇప్పుడు వచ్చారు, పోలీసులు వచ్చారు, మీకు నోటీసులు ఇచ్చారు, మరి ఇతరతర కారణాలు చెప్పి మీరు ఎందుకు వాయిదా వేస్తున్నారు ఆ విషయాన్ని? వెళ్ళి విచారణకి వెళ్తే అసలు మీ ద్వారా తప్పు జరిగిందా లేదా, మీరు మాట్లాడారా లేదా, అసత్యాలు అనేది బయటకు వస్తుంది కదా. అటెండ్ అవ్వచ్చు కదా విచారణకి. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుంది ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. ఇప్పుడు నేను ప్రైవేట్ వ్యక్తులు ఎవరు తీసుకెళ్ళి ఏదో చేస్తారు అనడానికి భయమే ఉంది. ఏమీ లేనప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు విచారణ ఎదుర్కోవడానికి భయమే ఉంది ఆర్జీవీ గారికి. అది మళ్ళీ ఇంకొకటి వేరే వాళ్ళ చేత అంటే మీరు అన్నారని ఒప్పుకుంటున్నారుగా ఆ విషయాన్ని, సంబంధిత వ్యక్తులు కాకుండా థర్డ్ పర్సన్ చేత వేయిస్తున్నారు. అదే కదా అతని అభియోగం, అదే కదా. ఇప్పుడు మరి మీరు వేరే వ్యక్తుల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మాట్లాడారు? మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్ష వైరం ఏమైనా ఉందా? ఆస్తి గొడవలు ఉన్నాయా? ఇతరత్ర కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మీకు లేవు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడారు మీరు? ఎవరి కోసం మాట్లాడారు? అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఎవరి కోసం ట్వీట్ చేశారు అది చెప్పాలి కదా ముందు. అవునా, మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఒక పార్టీలో మేము సభ్యులుగా ఉన్నప్పుడు, కార్యకర్తలుగా ఉన్నప్పుడు, నాయకులుగా ఉన్నప్పుడు మా నాయకుడిని, మేము అభిమానించే నాయకుడిని ఏదన్నా కష్టం కలిగినప్పుడు, మాకు బాధేసినప్పుడు మేము స్పందిస్తాం. దానిలో తప్పే ఉంది, అది కరెక్టే కదా. మీరు ఎలా అంటారు అట్లా స్పందించకూడదని? సంవత్సరం తర్వాత స్పందించాము, 4 ఏళ్ల తర్వాత స్పందిస్తాము. దానిలో మీ అభ్యంతరం ఏముంది? మీరు ఎందుకు అన్నారో దానికి వివరణ ఇచ్చుకోండి వచ్చి. ఇవన్నీ ఎందుకండి టైం పాస్వి? నిజంగా వ్యవస్థ మీద గౌరవం ఉంటే ఒక పౌరుడిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి కదా. నిన్నేమైనా అరెస్ట్ చేస్తాము, నిన్నేమైనా జైల్లో వేస్తాం అంటున్నారా ఏంటి? వాళ్ళు విచారణకి రమ్మని అడిగారు, నోటీసులు ఇచ్చారు. మీ పని ఒకసారి సహకరించండి, పని అయిపోద్ది కదా. మీ వాళ్ళ తప్పేం లేకపోతే ఎందుకు భయపడుతున్నారు ఆర్జీవి గారు? భయమే లేదన్నప్పుడు 3rd degree ప్రయోగిస్తారని భయమా? మీరు మాట్లాడిన పిచ్చికొక్క వాగినట్టు కరిస్తే ఎలా వాగుతారో అట్లా వాగాడు ఆయన. ఒకసారి ఆయన వీడియోలు చూసుకుంటే ఆయనకే అర్థమవుతుంది ఏంటనేది. అసలు ఆర్జీవి అనేవాడు ఎవడండి? రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఎవడండి? గత 5 సంవత్సరాల్లో ఎన్ని చేశాడండి? ఎన్ని ట్వీట్లు చేశాడండి? ఎన్ని పోస్టులు పెట్టాడండి? ఎన్ని మార్ఫింగ్లు చేశాడండి? నాకు తెలిసితే రామ్ గోపాల్ వర్మ అనేవాడైతే ఆడపిల్లల కాళ్ళు నాకేవాడు, ఆడపిల్లల కాళ్ళు పట్టుకునేవాడు, ఆడపిల్లలు లోపరుచుకునేవాడు, ఆడపిల్లల సిరాలు దోచుకునేవాడు, నచ్చిన దాన్ని ఒక కోరికలు తీర్చుకునేవాడు, కామ పిచాచి, ఒక కామ రాబందులాగే చూసారే కానీ ఇతన్ని ఒక మనిషిగానో ఒక డైరెక్టర్గానో ఎవరు చూడాల. అలాంటి స్థాయి వాళ్ళు, అలాంటి పనులు చేసేవాళ్ళు, అలాంటి లుచ్చాలు మాత్రమే వీడిని ఇష్టపడతారు, వీడిని కోరుకుంటారు. ఏదో జగన్మోహన్ రెడ్డి తోపులాగా, తురుములాగా, ఆడేదో పెద్ద పోటుగాళ్ళ, ఆడే పెద్ద మగాళ్ళలాగా, ఆడేదో పెద్ద పోటుగత్తెలాగా ఫీల్ అయిపోయి వీడినే వాళ్ళేం రమ్మనలేదండి. వీడే మెహర్బానీ కోసం వీడు చేసిన మార్ఫింగ్లు, వీడు చేసిన ట్రోల్స్, వీడు చేసిన వీడియోలు, వీడు చేసిన సోషల్ మీడియాలో పోస్టులు, ట్విట్టర్లో పోస్టులు, ఎవడ్రా నిన్ను పెట్టమన్నాడు? నువ్వు ఏదైతే తప్పుకు పాల్పడ్డావో ప్రతి ఒక్కదానికి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వే కాదు, నీ తల్లో జేజమ్మైనా సరే, ఎవడైనా సరే, నీ జగన్మోహన్ రెడ్డి చివరికి జగన్మోహన్ రెడ్డి తల్లో జేజమ్మ దిగొచ్చినా సరే ఎవరిని ఆపడానికి కానీ, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కానీ, పరిస్థితి కానీ లేదు. ఈరోజు నువ్వే కొని తెచ్చుకున్నావు. నువ్వు ఏవైతే పోస్ట్ పెట్టావో వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏవైతే మార్ఫింగ్లు చేసావో ప్రతి ఒక్కటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు చెప్పాలి, చెప్పి తీరాలి. కక్కిస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్. నువ్వు పిచ్చి కూతలు కూసి, కారు కూతలు కూసి, పిచ్చ రాతలు రాస్తే ఎవడు వదిలేస్తారు? ఎవడు ఎందుకు వదిలేయాలని అడుగుతా ఉన్నాను. నాయకులు అయిపోయారు, కార్యకర్తలు అయిపోయారు. మిమ్మల్ని వదిలేసి రేపటి రోజున ప్రజలు అవుతారు. ప్రజల్ని కూడా మీరు
ట్విట్టర్లో ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది, ప్రజల్ని కూడా మార్ఫింగ్లు చేసే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డల్ని కూడా నిలువుడిగా ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా రాకూడదనే, అది ఏదైతే నాయకులకు జరిగిందో నాయకులతోనే కార్యకర్తలతోనే ఎండ్ అయిపోవాలనే ఈరోజు కూటమి ప్రభుత్వం నుండి లా అండ్ ఆర్డర్ చర్యలు తీసుకుంటా ఉంది. దేనికి భయపడతా ఉన్నావు? నువ్వు తప్పు చేయలేదు అంటా ఉన్నావు, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడిపోతా ఉన్నావు? ఎందుకు బెదిరిపోతా ఉన్నావు? ఎందుకు వణికిపోతా ఉన్నావు? నీకెందుకు ఈరోజు నీ మీద కేసు ఫైల్ చేయగా దడా వణుకు పునుగు? దేనికి భయపడిపోతున్నావు? ధైర్యంగా ఎదుర్కోవయ్యా, కోర్టులకు హాజరవ్వు. ఎందుకు దాక్కుంటా ఉన్నావు? నీ గుమ్మం ముందు పోలీసులు ఎదురు చూస్తూ ఉంటే గోడలు దూకి పారిపోయి దొంగలాగా దాక్కోవాల్సిన అవసరం ఉంది. అదే నీ బతుకు. దమ్ము ధైర్యం ఉన్న మగాడు అయితే ప్రెస్ మీట్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే తప్పు చేయలేదని తర్వాత పోలీస్ స్టేషన్లో బయటకు వచ్చి కాలు రెగరేస్తూ ప్రెస్ మీట్ పెట్టు. కోర్టుకెళ్ళి కోర్టులో లొంగిపోయి నువ్వు ముద్దాయివి కాదు అని నిర్దోషిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయండి? నా కొడుకు అయితే ఎందుకు భయపడతా ఉన్నావు? ఈరోజు దేనికి భయపడతా ఉన్నావు? మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు పెట్టారంటా ఉన్నావు అంటే నువ్వు ఆ రోజు పెట్టింది ఏంటి? మరి నీకొక రూలు, ఎదుటి వాళ్ళకి ఒక రూలా? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక రూలు, నా నాయకుడు లోకేష్కి ఒక రూలా? చట్టం ఎవరికైనా చట్టమే. చట్టం కింద ఎవరైనా తలంచాల్సిందే. చట్టం ఎవడ అమ్మ అమ్మగుడు జాగిరి కాదు. నీ అమ్మ అమ్మగుడు జాగిరి అంతకన్నా కాదు, నీ జగన్మోహన్ రెడ్డి అమ్మ అమ్మగుడు జాగిరి అంతకన్నా కాదు. చట్టం ప్రతి ఒక్కడికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. చట్టంకి ఎవరైనా తలొగ్గాల్సిందే, చట్టానికి ఎవరైనా తల దించాల్సిందే, చట్టంకి ఎవరైనా దాసోహి అవ్వాల్సిందే. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చక్కగా నడుస్తుంది. ఆడబిడ్డల మీద నీలాంటి లుచ్చాలు, నీలాంటి లోఫర్లు ఎవడైతే మార్ఫింగ్లు చేశారో, ఎవడైతే పిచ్చి కూతలు కారు కూతలు ట్వీట్ చేశారో, ఎవడైతే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్ట్ పెట్టారో, నీలాంటి చెత్తనా కొడుకులు చాలా మంది ఉన్నారు. ఏరి 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 పారేస్తా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఏకి పారేస్తా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ. అది పోలీసు వ్యవస్థ అంటే, అది లా అండ్ ఆర్డర్ అంటే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ బతికుందంటే కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం వల్లే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కడు కూడా చట్టానికి ఎవడు చుట్టం కాదు. ప్రతి ఒక్క దానికి నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి, శిక్ష అనుభవించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఆర్జీపీకి ఎంతమంది పిల్లలు అనేది ఆర్జీపీకే తెలియదు. ఎందుకంటే తను ఒక మెంటల్ వాడు అనమాట. ఆ మెంటల్ వాడికి ఈ పనికి మాలిన పేటీఎం బ్యాచ్లంతా అన్నిటికి కూడా పేటీఎం బ్యాచ్లు కొంతమంది 10 రూపాయలకి 20 రూపాయలకి మాఫింగ్లు చేసి ఫోటోలు పెడితే ఇంత రేట్ ఇస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే పేటీఎం బ్యాచ్లకి నడపడమే, సోషల్ మీడియా గురించి చూసుకున్నాడు. రెండోది, మేము ఒకటే అడుగుతాం ఈ వైసీపీ వాళ్ళకి, మీ పోరాటం ఏదైనా మహిళ మీద జరిగితే పోరాటం చేయండి. మీ పోరాటం మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఇట్లాంటి సైకో యాదవుల గురించి మీరు పోరాటం చేస్తున్నారా? ఈ పేటెం కుక్కల గురించి మీరు పోరాటం చేస్తున్నారా? వాడు ఆ బోరుగడ్డ అనేవాడు సన్నాసి, వాడి ఇంట్లో ఒక తల్లి ఉంది, వాడికి ఒక చెల్లి ఉంది, వాడికి ఒక కూతురుంది. నిజంగా ఎంత నీచమైన మాటలు మాట్లాడాడు. ఇట్లాంటి సన్నాసుల గురించి ఈ ఆర్జీపీ గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఆర్జీపీకి, వైసీపీకి ఆర్జీపీకి సంబంధం ఏంటి? సంబంధాలు మీరు ఏం డబ్బులు పెట్టారు ఆర్జీపీ దగ్గర? సైకో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్లు పెట్టేసి ఆర్జీపీకి నడిపిస్తున్నాడు. అందుకొని అంత పెద్ద భవన్ హైదరాబాద్లో కట్టేసి ఆర్జీపీ అని పేరు పెట్టేసి వెనక ముందు ఆయన నడిపించడం, వెనక నుంచి ఈయన నడిపించడం. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ పేటెం కుక్కలకి, పేటెం బ్యాచ్ మొత్తానికి కూడా మీరు ఇట్లాంటి ఎదవల మాటలు విని ఇలా మీరు బలైపోయారు. ఎందుకంటే ఎవరో అంటే ఇప్పుడు సుజాత రెడ్డో ఏదో రెడ్డి అంటే తోకకి రెడ్డి ఉంటే చాలు, వీళ్ళు ఏదైనా ఆడిస్తారు, ఈ తోకలంతా కూడా ఆడిస్తారు. సత్తన బిల్లి వాడు 420 గాడు అమ్మడి రాంబాబు, కమ్మడి రాంబాబు వాడి పేరు మాకు తెలియదు. అంటే అమ్మాయిల గురించి ఆడే ఆటలంతా కూడా ఈ ఎదవలంతా కూడా ఈరోజు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అరే సన్నాసులారా, పాలన కోసం మీరు ఏ రకంగా జరుగుతుంది పాలన, ఎట్లా ఉంది, మీ వాయిస్ అట్లా మాట్లాడండి రా. ప్రజాస్వామ్యం గురించి ఆర్జీవీ లాంటి వాళ్ళు మాట్లాడటం అంటేనే అసహ్యం. ఒక వర్గాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కామరాజ్యంలో కడప రేట్లు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబుని వ్యూహం పేరుతో ఎంత నీచాతి నీచంగా, అంటే
వ్యక్తులకు వాళ్ళకున్న సాంఘికమైన గౌరవాన్ని కూడా సోషల్ స్టేటస్ని కూడా చూడకుండా ఎంత దారుణంగా ఒక సైకోని సాటిస్ఫై చేయడానికి ఆ రోజు ఈయన చేసిన తాపత్రం ఏంటో వీళ్ళందరూ తెలుసు. నువ్వు భయపడటం లేదు కదా. నీకేలే వైసీపీ ప్రభుత్వ హయాంలో మా అచ్చెన్నాయుడు గారి ఇంట్లో అర్ధరాత్రి దూరినట్టు మా పోలీసులు ఏం దూరలేదు కదా. కొల్లు రవీంద్ర గారిని మీరు ఏ విధంగా తీసుకెళ్ళారో చూశారు. పట్టాభి గారిని మీరు ఏ విధంగా తీసుకెళ్ళారో చూశారు. అంటే ఒక పట్టాభి అని కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఇలా చెప్పుకోకపోతే రాష్ట్రంలో ఎంతమంది శాశ్వత మా పార్టీ అధ్యక్షులు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కదలకుండా మీరు బస్సులో పెట్టి ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరీని కూడా మీరు ఇచ్చేసి దారుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు కూడా ఈరోజు ఆర్జీవి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఇది మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న భరోసా. ఇది ఏంటంటే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అంటే ఒక తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఏంటి అంటే అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇస్తారు, వీళ్ళు నోటీసులు తీసుకోరు, తీసుకున్న చెప్పిన టైంకి రారు, వీళ్ళు కోర్టులోకి వెళ్తారు, కోర్టులో వీళ్ళకి మంచి ఎలాంటి ఇది లేకుండా కోర్టులో మంచి భరోసా తీసుకొని లాయర్ని వెంట పెట్టుకొని వీళ్ళు ఎంక్వైరీకి వస్తారు. అంటే ఏంటిది? ఇంత చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వాన్ని ఇంకా ఇచ్చేసి ఆర్జీవీ భయపడటం లేదా? భయపడకపోతే నువ్వు ఎందుకు పారిపోతావు? 2 సార్లు నీకు టైం ఇచ్చారు, ఎన్నిసార్లు ఇవ్వాలి? అంటే నీకు ఏదైనా పెళ్లి కార్డు విందు భోజనానికి లేకపోతే నీకు ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానం చేయడానికి వస్తున్నారేంటి పోలీసులు? ఈ రాష్ట్రంలో ఉన్న ఆ రోజు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి తెలుగుదేశం నాయకుల్ని కానివ్వండి, ఎన్డీఏ నాయకుల్ని ఆ రోజు ఏ విధంగా అయితే పోలీసులు ప్రవర్తించారో ఆ రోజు మళ్ళీ అదే పోలీసులు వాళ్ళు ఏమైపోయారు అనిపిస్తుంది. ఇంకో పక్క చూసుకుంటే ఆర్జీవీ ప్రధాన కామెంట్ ఏంటంటే, నేను ఎవరినో టార్గెట్ చేసి ట్వీట్ పెడితే ఎవరో ఎందుకు హట్ అవ్వాలి, మీ మనోభావాలు దెబ్బతింటే అప్పుడే దెబ్బతినాలి కదా, సంవత్సరం తర్వాత ఎందుకు మీ మనోభావాలు దెబ్బతిని సంవత్సరం తర్వాత కేసు ఎందుకు కట్టారు అన్నట్టుగా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీరేం సమాధానం? సిగ్గుండాలుగా మాట్లాడటానికి సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజల మనోభావాల్ని కానీ ప్రజల ఏదైతే వాళ్ళ జరుగుతున్న నష్టాన్ని కానీ చెప్పుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ఆ రోజు నీకు ఆ సైకో 420 పరిపాలన ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడావు. ఇవాళ మాట్లాడు, నీకు దమ్ముంటే నువ్వు మగాడిని అంటున్నావు కదా, వాళ్ళు అదే లోకేష్ బాబు గురించి వాళ్ళు నువ్వు మాట్లాడు. ఆ రోజు కూడా ప్రయత్నం చేశారు, అలా పెడితే ఆ రోజు కేసులు తీసుకోవడానికి ఏ స్టేషన్లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగట్లేదు కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోయారు. మీరు మగాళ్ళు అనుకునే ప్రతి ఒక్కరిని ఇప్పుడు మాట్లాడమంటున్నాం మేము. మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడమనండి.